Hey guys, what's up? Welcome back to another video. చాలా రోజుల తర్వాత కొత్త వీడియో, ఎందుకంటే మనం కొత్త జాబ్, కొత్త రెస్పాన్సిబిలిటీస్, కొంచెం బిజీ అయిపోయాం. సో అదే భయ్, ఈ కటింగ్ ఫేజ్ ఏదైతే మనం ఛాలెంజ్ క్రియేట్ చేసాం కదా, అది మనం ఫెయిల్ అయిపోయాం భయ్యా. అసలు ఎంత కాన్ఫిడెన్స్, ఎంత డెడికేషన్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా అసలు అవ్వలేదు. ఏం పర్లేదు, న్యూ బిగినింగ్స్. ఇంకా నేను ఈ వర్కౌట్ ఛాలెంజ్ స్టార్ట్ చేయను ఇప్పుడప్పుడే. ఐల్ టేక్ మై టైమ్ అండ్ దాని తర్వాత ఇంకా వేరేది ఏదైనా ప్లేలిస్ట్ క్రియేట్ చేద్దాం. సో ఈరోజు మనం బ్యాక్ రొటీన్ చేయబోతున్నాం. సో బ్యాక్లో మన లాట్స్, ఇంకా బైసెప్స్ అండ్ షోల్డర్స్ కూడా ఇంక్లూడ్. అండ్ ఈ రొటీన్ మీకు తెలిసిందే కదా భయ్య, ఎవ్రీడే మనం చేస్తూ వచ్చాం 100 days వరకు, అండ్ అదే కంటిన్యూ అవుతా. సో మన అల్టిమేట్ గోల్ ఒక క్రియేట్ చేసుకున్న ఏంటంటే, నాట్ బాడీ బిల్డర్ టైప్, బట్ ఐ వాంట్ టు బీ అన్ అథ్లెటిక్ బాడీ అనమాట. సో మనకి కొంచెం దాని మీద ఫోకస్ చేయాలి. ఖాళీ జిమ్ ఒకటే చేస్తే సరిపోదని కదా, దాంతోపాటు మనం కొంచెం ఏదో ఎక్స్ట్రా యాక్టివిటీ లైక్ స్పోర్ట్స్, క్రికెట్, బాక్సింగ్, ఇవన్నీ ఏదో ఒకటి చేస్తే తప్ప అవ్వదు. సో నేను ప్లాన్ చేసిన ఏంటంటే, క్రికెట్ అంటే మనకి ఫ్రెండ్స్ అవుట్ లేడే. సో ఈ కిక్ బాక్సింగ్ ఏదైతే ఉంది కదా, అది వీక్లీ 2 or 3 క్లాసెస్కి వెళ్దామని. పక్కనే భయ మన ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి నుంచి ఒక 500 meters అంతే. సో ఒక కొత్త యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ సంథింగ్ ఏదో ఉంది, అక్కడ జాయిన్ అవుదామని ప్లాన్ వేసాను. సో మెయిన్ కారణం ఏం లేదు, జస్ట్ మన కార్డియోవాస్క్యులారిటీ ఇంకా మన మొబిలిటీ ఇంక్రీజ్ చేయడం కోసం అది. అండ్ ఈ ఛాలెంజ్ ఫెయిల్యూర్ తాలూకు కారణం చెప్తాను భయ మీకు. అసలు లైక్ కొత్త జాబ్ కదా, న్యూ రెస్పాన్సిబిలిటీస్, కొత్త ప్రాజెక్ట్. ఇంకా పాత కంపెనీ అనుకోండి, అసలు లైక్ ఆఫీస్కి ఎవ్రీడే వెళ్ళకపోయినా పర్లేదు, లైక్ మంత్లీ ఒక 6-7 times వెళ్ళి సరిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు, హ్యావ్ టు మేనేజ్ మై వర్క్ లోడ్, ఇంకా మన పర్సనల్ లైఫ్లో ఇంకా చాలా జరుగుతాయి కదా, జిమ్ ఒకటే కాదు కదా. సో అవన్నీ మెయింటైన్ చేస్తూ ఈ ఛాలెంజ్ చేయడం అనేది కొంచెం కాంప్లెక్స్ అవుతుంది మనకి. బట్ ప్లాన్ చేస్తే ఏదైనా సెట్ అవుతుంది. సో ఈ ప్లానింగ్ అనేది నేను సరిగ్గా చేయలేదు. ఇంకో ఇలా ఓపెనింగ్ చెప్పేస్తున్నాను మీకు, ఎందుకంటే ఇది మాకు జర్నీ కదా, జర్నీలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఇంకా సక్సెస్ కూడా ఉంటుంది. సో మనం ఏ ఛాలెంజెస్ చేస్తాం కూడా మీకు కూడా చెప్దామని, ఇంకా మీతో షేర్ చేద్దామని ఈ వీడియో. అండ్ ఇంకా మన వ్లాగ్స్ కోసం కొత్త మైక్ కూడా తీసుకున్నాం, హాలీ ల్యాండ్ అని. అంటే డీజేఐ ఇంకా రోడ్ అలాంటివి ఏం కాదు, హాలీ ల్యాండ్ అని మన బడ్జెట్లో చాలా బాగుంది. ఆ రివ్యూస్ కూడా బాగుందని తీసుకున్నా, ఎందుకంటే మనం వీడియోలో మాట్లాడదామని, అంటే లైక్ న్యూ టైప్ ఆఫ్ వ్లాగ్స్ అని చెప్పింది కదా. సో అండ్ ఈ వర్కౌట్ విషయానికి వచ్చేస్తే మీకు తెలిసిందే కదా, ఫస్ట్ మనం బ్యాక్ హిట్ చేస్తాం, దాని తర్వాత షోల్డర్స్. సో షోల్డర్స్ తర్వాత మనం బైసెప్ని హిట్ చేస్తాం. అండ్ ఇంకా జిమ్ రొటీన్ కూడా చేంజ్ చేయాలి భయ, కొంచెం బోర్ అయిపోయాం. సో ఇంకొంచెం లైక్ హార్డ్ లెవెల్, లైక్ కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుదామని కొంచెం డిజైన్ చేద్దాం అవి కూడా. సో ఐ విల్ ఫోకస్ మోర్ ఆన్ మై బాక్సింగ్ క్లాసెస్. ఒకవేళ జాయిన్ అయితే చూద్దాం. మన జిమ్ అయితే రెగ్యులర్గా ఎలాగ ఉంటుంది, ఒక 4 days a week కంపల్సరీ. అయితే భయ మీరు అనుకుంటారు ఏంటి సోల్ మింగుతున్నాడని. భయ సోల్ ఏం లేదు, జస్ట్ మీకు షేర్ చేసుకుంటాను అంతే. ఇది ఒక మన డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్ కదా. సో అందుకే మన జర్నీ ఎలాగుంటుందని, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి, కొత్త వర్క్ మీకు కొన్ని రోజులు అయ్యాక అది చేయబోదు కావట్లా. సో అవన్నీ సేమ్ నేను కూడా అంతే కదా, ప్లేలిస్ట్ స్టార్ట్ చేశాను, ఒక 3-4 videos చేశాను. బట్ దాని తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్, ఇంకేదైనా చెప్పొచ్చు, వాటి వల్ల పర్ఫామ్ చేయలేకపోయాను. సో ఐ ఫెయిల్డ్. సో చూద్దాం నేను కూడా ఎలా రిజాల్వ్, లైక్ హౌ కెన్ ఐ కోప్ అప్ విత్ దాట్, అవన్నీ చేద్దాం. సో దట్ మీరు కూడా సేమ్ ట్రాక్లో ఉంటారని. అయితే మన లైఫ్కి వచ్చేస్తే ఇంకా 2 రోజులు బ్యాక్ మనం గోవా నుంచి రిటర్న్ వచ్చాం. సో గోవాలో ఒక ఫ్రైడే వెళ్ళి మండే నైట్ కల్లా వచ్చా, లైక్ ఆల్మోస్ట్ 3 nights అనుకోండి. సో 3 nights అండ్ 9 to 10 friends ఉన్నారు. అసలు గొప్పగా ఎంజాయ్ చేసాం భయ్య. సో తాగలేదు, బట్ ఎంజాయ్ చేసాం. సో ఫుల్ గోవాన్ స్టైల్ కర్రీ మొత్తం తిన్నా. ఇంకా వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ, బట్ చాలామంది ఉన్నారు, ఇంకా చాలా రోజుల తర్వాత ఐ హ్యాడ్ దిస్ వెకేషన్. సో అందుకని ఇంకా మొబైల్ పక్కన పెట్టి ఫుల్ ఇంకా రిలాక్స్ అయ్యి చిల్ అయ్యి వచ్చా. అసలు గోవా వెళ్ళి తాగలేదంటే మీరు నంబర్ భయ, సీరియస్లీ. గోవాలో అదొక వైబ్ ఉంటుంది. అసలు గోవాలో అలా అడుగు పెట్టాకే, అసలు అడుగు పెడితేనే అసలు బీర్ ఎత్తే అనిపిస్తుంది. సో అలాంటిది మనం 5th time గోవా వెళ్ళి ఫస్ట్ టైం తాక్కుంటే వచ్చేసాను. చూస్తున్నారు కదా, మొత్తం బాడీ అంతా ట్యాన్ అయి ఉంది. ఒకవేళ మీకు ఈ వర్కౌట్ రొటీన్ కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి, మెన్షన్ చేశాను. సో ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.
సో మన తెలుగు వీడియోస్తో పాటు మనం ఇంగ్లీష్లో కూడా వీడియో చేయబోతున్నాం, ఎందుకంటే కొంచెం ఆడియన్స్ కూడా పెంచాలి కదా. సో ఓవరాల్ ఎవరికైతే అంటే లైక్ నాన్ తెలుగు ఆడియన్స్కి కూడా రీచ్ అయితే మనకు ఛానల్కి బెనిఫిట్ అని ఇంగ్లీష్లో తీద్దాం ప్లాన్ వేసాను. మనమైతే గోల్ సెట్ చేసుకున్నాం, ఒక 4 to 5 yearsలో ఇంకా యూట్యూబ్ అదిరిపోవాలని. లైక్ కంటెంట్ మాత్రం ఆగదు సీరియస్లీ. ఒక 5-6 days గ్యాప్ ఏదో వస్తుందేమో కానీ, బట్ సీరియస్లీ అసలు కంటెంట్ అయితే ఆగదు. ఐ వోంట్ స్టాప్ అంటిల్ ఐ అచీవ్ అవర్ గోల్. సో దానికోసం మీ సపోర్ట్ కావాలి భయ్యా. అసలు మీ సపోర్ట్ లేకుంటే నేనేం లేను, అర్థమైందా? సో ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే మీరు ఆ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దాన్ని మనం సరిదిద్దుకుందాం. అండ్ ఏదైనా ఐడియాస్ ఉంటే అవి కూడా చెప్పండి కమెంట్ బాక్స్లో. ఐఎమ్ ఓపెన్ టు సజెషన్స్. సో ఎప్పుడు అంటుంటా కదా, లెట్స్ గ్రో టుగెదర్ అని, దాని అర్థం అదే. సో టైం చూస్తే 11:30 మామ. సో 11:30 అంటే అసలు బ్రేక్ఫాస్ట్ టైం కాదు, ఇది బ్రంచ్ టైం. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసి డైరెక్ట్ బ్రంచ్ చేయాలి. అంటే ఓవరాల్ ఈరోజు ఓన్లీ 2 meals తింటాను. సో ఆ 2 meals ఎలాగ ఉండాలంటే హెవీ ఉండాలి. సో మన ఎవ్రీడే ఇంటేక్ ఎంత 1800 calories కదా. సో దాన్ని బట్టి మనం తింటాం. సో వర్కౌట్ ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో స్ట్రెచింగ్ చేయకపోతే మన వల్ల కాదు. సో ఆ స్ట్రెచింగ్ చేయలేదంటే ఇంకా నెక్స్ట్ 2 days బాడీ పెయిన్స్. సో ఈరోజు బ్యాక్ వర్కౌట్ కాబట్టి, లైక్ మోర్ ఫోకస్ ఉంది బ్యాక్ కాబట్టి. సో అంటే మన బ్యాక్ మసిల్ రిలేటెడ్ చాలా వేరియేషన్స్ స్ట్రెచెస్ చేశాను. సో దాంట్లో కొన్ని ఈ వేరియేషన్స్ సో మీకు కూడా నచ్చినట్లయితే ఇవి పర్ఫామ్ చేసి చూడండి, డెఫినెట్గా మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంది. ఇక ఈ లాస్ట్ ఈ పోజ్ అయితే సూపర్ పోయా. సో అయితే మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ స్ట్రెచ్, ఈ ఫైనల్ స్ట్రెచ్ ఏదైతే ఉండేది మన డిఫాల్ట్ సిగ్నేచర్ స్ట్రెచ్ అనమాట. కంప్లీట్ మీ బాడీ అంతా ఫోకస్ అయిపోద్ది. సో దీంతో మన వర్కౌట్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయి. సో బికాజ్ ఐ వాజ్ సో హంగ్రీ, ఇట్స్ ఆల్మోస్ట్ 11:45 ఇన్ ది ఆఫ్టర్నూన్ అని అనొచ్చు. అదే చెప్తాను కదా, మార్నింగ్ లేట్ లేగిస్తే అసలు మన మొత్తం ఎజెండాస్, డేలో ఏమేమైతే ఎజెండాస్ ఉంటాయి అవన్నీ లేట్ అయిపోతాయి. సో ఇంకా బ్రంచ్కి ఏం చేయాలని తలగొట్టుకున్నా. ఇంకా దారిలో చికెన్ షాప్ కనిపిస్తే ఇంకా అయిపోయా. సో ఆల్మోస్ట్ 500 grams ఆఫ్ చికెన్ తీసుకుందాం అనుకున్నాను, బట్ టైం లేదు అంత ఎక్కువ ప్రిపేర్ చేయడానికి. సో ఒక 200 grams మాత్రమే తీసుకున్నాను, అది కూడా బోన్లెస్. సో ఈరోజు కినోలా పడుంది, ఈ ట్రూ ఎలిమెంట్స్ కినో ఉంది కదా, సూపర్ బ్రాండ్, మీరు కూడా ట్రై చేయండి. సో అలా ఇంట్లో పడుందని ఈరోజు కినో వండేసుకుందని ఫిక్స్ అయ్యాను. సో మేకింగ్ టుడే చికెన్ టిక్కా మసాలా అనమాట. సో దాంతోపాటు కినోవా, బాయిల్డ్ కినోవా. సో ఇలా కనబడింది, మాడిపోయినట్లు అయిపోయింది, బట్ టేస్ట్ సో గుడ్. అండ్ మొన్న ఇంటికి వెళ్ళాను కదా, సో మా అమ్మ మన కోసం నిమ్కిల్ చేసింది, అంటే మైదా ఏం లేకుండా గోధుమ నూకతో చేసింది అనమాట. సో మన ఫస్ట్ మీల్ ఆల్మోస్ట్ 750 calories ఉంటాయి అండ్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్. చికెన్లో మినిమం 45 to 50 grams ఆఫ్ ప్రోటీన్. అండ్ డిన్నర్లో ఈ హెల్తీ రిచ్ నూడిల్స్ రెసిపీ చెప్తాను మీకు డిస్క్రిప్షన్లో, ప్లీజ్ చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైతే మీకు క్రేవింగ్స్ అవుతాయో ఇది డెఫినెట్గా ట్రై చేస్తే మీరు రిగ్రెట్ అవ్వరు. సో దీంతో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.